మనం ధ్యానిస్తున్నామో అది మన హృదయంలో పనిచేయాలి. మనం తినే ఆహారము పనిచేస్తే మనకు బలం వస్తుంది. అవునా కదా? మంచి ఆహారమే తింటున్నాం కదా. మనము గడ్డి తింటాం లేదుగా. గడ్డి తింటానికి మనమేమి కాదు కదా, ఏమో కాదు కదా. దేవుడు నీకు బుద్ధి, జ్ఞాన, వివేచనలు ఇచ్చి మంచి ఆహారాన్ని నీకు పెడుతూ ఉంటే ఆ మంచి ఆహారం ద్వారా నువ్వు బలం పొందుకుంటూ ఆ బలంతో పాటు ఈ జ్ఞానాన్ని కూడా పొందుకోమని చెప్తున్నాడు దేవుడు. దీని ద్వారా మనము ఏదైతే కొదవలు ఉంటాయో కొదవలు తీరిపోతాయి. సిద్ధులలో నూనె లేదంటే వాక్యం వారి దగ్గర లేదు అని అర్థం. సిద్ధపడిన వాళ్ళు అందరూ, కొందరి దగ్గర నూనె ఉంది, కొందరి దగ్గర లేదు. టైం అయిపోయినాక నూనె తెచ్చుకుంటే ప్రయోజనం లేదు. టైం అయిపోవటం అంటే ఉన్నప్పుడే దేవుని నమ్ముకోవాలి. దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారమే నడవాలి. ప్రకారం నడిచిన ప్రకారమే మన జీవితాన్ని చూపించాలి. టైం అయిపోయినాకంటే మృతులు దేవుణ్ణి స్తుతించాలి. టైం అయిపోవటం అంటే అది. మనకు టైం ఉంది కదా. లిమిటెడ్ పీరియడ్ అయినా మనది లాంగ్ పీరియడా? భూమి మీద మన పీరియడ్ లిమిటెడా లాంగా? లిమిటెడ్. ఆ లిమిటెడ్ ఎవరికి తెలుసు? మనకు కూడా తెలియదు. అది ఆయనకు మాత్రమే తెలుసు. నీ పీరియడ్ ఎంతో, నీ దినాలు ఎన్నో, నీ సంవత్సరాలు ఎన్నో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఈ లిమిటెడ్ పీరియడ్లో మనం అన్లిమిటెడ్ పని చేయాలి దేవుని కోసం. అర్థమవుతుందా? అందుకే ఆయన మనల్ని తన యొక్క సన్నిధానానికి పిలుచుకొని రాజులైన యాజక సమూహముగా చేశాడంట. ఇప్పుడు రాజులైన యాజక సమూహం సైన్యం ఏం చేయాలి చెప్పండి? రాజుతో ఉండబడిన సైన్యం ఏం చేయాలి? రాజు కింద పని చేయాలన్నా లేదా? చేయాలన్నా వద్దమ్మా? చేయాలి. యుద్ధం వస్తే పోవాలన్నా లేదా? మనం ఏం చేయాలి. ఎందుకంటే టైం లేదు అని చెప్తుంది ఈ గ్రంథం. ఏం లేదు, ఏం చెప్పింది? దీని యొక్క ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఈ ధన్యతను గురించి రాయబడిన మాటలు ఏంటంటే, ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మరలా చెప్తున్నాను. ఇంతవరకు మనల్ని గురించి ఆలోచన. దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తుని మనము బయలుపరచటంలో ఆలస్యం చేయకూడదు. మనం దేనికోసం నిలబడ్డాము, దేనికోసం వచ్చామంటే ఇక్కడ ఆరాధన చేయడానికి కోసం కాదు. ఆరాధన చేయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మరొకరికి తెలియజేయాలి, మొదటిదిగా. రెండవదిగా రాబో సంగతులను ముందుగానే తెలియజేయాలి. రాబో సంగతులు ఏంటి? యేసుక్రీస్తుని గురించి తెలియటం అంటే వాక్యం చెప్తాం. రాబో సంగతులు ఏంటి? రాబో సంగతులు ఏంటమ్మా? నూతన యెరూషలేము, పరలోక పట్టణము, యేసుక్రీస్తు యొక్క రాకడ. రాబో సంగతులే కదా ఇవి. రాబో సంగతులను కూడా మనం తెలియజేయాలి. తర్వాత తెలియచేస్తూ మనము సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపడమని హెచ్చరించాలి. ఇది 3వ వచనం యొక్క ఉద్దేశం. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఉద్దేశం వాక్యంది. ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం అది అనమాట. ఏంటంటే యేసుక్రీస్తుని బయలుపరచాలి. యేసుక్రీస్తే బయలుపడాలి, నేను కాదు. మీకు అర్థమవుతుందమ్మా? యోహాన్ గారు ఎవరిని చూపిస్తున్నాడు? యేసుక్రీస్తునే చూపిస్తున్నాడు. అలాగనే రాబో సంగతులు తెలియజేయాలి. తెలియజేయాలంటే మనకేమై ఉండాలి చెప్పండి? తెలియజేయాలంటే ఏమై ఉండాలి? తెలిసి ఉండాలి. తెలియకుండా మనం ఏం చెప్తాం?